దోస్తులు ఒక్క నిమిషం వినండి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను చేస్తున్న యాప్లో వీడియో మొత్తం చేశాక డిలీట్ అవుతుంది దోస్తులు. అంటే ఎర్రర్ అని వస్తుంది. మళ్ళీ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు. అందుకే నేను సగం సగం వీడియోలు పార్ట్స్ లాగా చేస్తాను. చేసి రెండింటిని జాయిన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. నిన్న ఏం జరిగిందంటే హాఫ్ వీడియో డిలీట్ అయింది దోస్తులు. అందుకే సగమే పెట్టాల్సి వచ్చింది. సారీ దోస్తులు, మీరు నిన్న డిసప్పాయింట్ అయినందుకు. అంటే నేను లెంత్ తక్కువ వీడియోస్ అసలు పెట్టనని కాదు, ఎప్పుడైనా టైం లేకపోతే అలా కూడా పెడతాను. దానికి సారీ చెప్తున్నాను ఫ్రెండ్స్. అందుకే నిన్నటి వీడియోలో చాలా క్యారెక్టర్స్ మిస్ అయ్యాయి. కొందరైతే సూపర్ సూపర్ కామెంట్స్ పెట్టిండ్రు దోస్తులు. మస్తు కడుపు నిండిపోయింది నిన్న. అన్నం కూడా తినాలనిపించలేదు. అందరినీ అనట్లేదు దోస్తులు, కొందరు పెట్టిన వాళ్ళనే అంటున్నాను. కొందరు సబ్స్క్రైబర్స్ అయితే సూపర్ దోస్తులు. అందరు సబ్స్క్రైబర్స్ లైక్సే చేస్తారనుకున్నాను, నచ్చకపోతే స్కిప్ చేస్తారనుకున్నాను, కానీ డిస్లైక్ కూడా చేస్తారంట. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. సో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 11తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 11లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్నారి, ఎక్కడికి వెళ్ళావు బేటా? ఈ డాడీని విడిచిపెట్టి. డాడీని గుర్తు రాలేదా? అమ్మతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోయావా? మా అమ్మ నన్ను దూరం చేసింది కదా. మా అమ్మ నాయ్ కొడదాం. ఆయ్ ఎప్పుడైనా మమ్మీ నాపై అలిగి వెళ్ళిపోతే నువ్వు మమ్మీని తీసుకురావాలి బేటా. మమ్మీ నేను డాడీ దగ్గరే ఉంటా, నువ్వు కూడా వచ్చేసేయని మమ్మీని తీసుకొని రావాలి, ఓకేనా? డాడీని విడిచిపెట్టి వెళ్ళొద్దు బేటా. డాడీ మా అమ్మ కోసం నీ కోసమే ఉంటున్నాడు తెలుసా. మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే డాడీ కూడా హ్యాపీగా ఉంటాడు. ఎప్పుడు ఉక్కు చెప్తావు, ఎప్పుడు ఇంకా చెప్తావు, ఎప్పుడు డాడా అని పిలుస్తావు నన్ను. నా మాటలు గుర్తొస్తున్నాయా బేటా నీకు? మా అమ్మ బొజ్జలో ఉన్నప్పుడు విన్నావు కదూ నా మాటలన్నీ. నేను మీ డాడీను బేటా. కొన్ని రోజులు అయ్యాక నీకు ఇంకో ఫ్రెండ్ని తీసుకొస్తాను, చెల్లిని లేకపోతే తమ్ముణ్ణి తీసుకొస్తాను. ఇద్దరు హ్యాపీగా ఆడుకోండి. ఏమైంది నాన్న? మా మమ్మీలాగే నువ్వు బొంగమూతి పెడతావా? బొంగమూతి ఎందుకు? ఆకలిస్తుందా? మా అమ్మని పిలవనా? మీ మమ్మీ బొంగమూతి పెడితే ఎంత బాగుంటుందో తెలుసా? రాజు, ఏం చెప్తున్నావు దానికి? చూడు ఎలా బొంగమూతి పెట్టిందో. అది బొంగమూతి పెడితే నేను కూడా పెడతానని చెప్తావా? ఇప్పుడు చూడు, నేను అమ్మని పట్టించుకోను, అమ్మ బొంగమూతి ఎలా పెడుతుందో చూడు. ఆకలిస్తున్నట్టుంది, కొన్ని పాలు తాగించు. నాకు ఆకలిస్తుంది రాజు, వంట అయింది. చికెన్ గుమగుమలాడుతుంది, వాసన ఇక్కడ దాకా వస్తుంది. నువ్వే మ్యారినేట్ చేసి ఇచ్చినావు కదా. నేను చేస్తానే అంటే వినలేవు. పాలు తాగినావా? అంత పెద్ద గ్లాస్ పోస్తారు ఎవరన్నా పాలు, అవన్నీ తాగినా. ఏం పర్లేదు. ఇప్పుడు ఆకలిస్తుంది అంటున్నావా లేదా? అవి ఇంకా సరిపోనే లేదు. డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టాను గిన్నెలో, తిన్నావా? అన్ని పాలు తాగినాక ఇంకా డ్రై ఫ్రూట్స్ తింటారు ఎవరన్నా? తినలేవు కాబట్టి ఆకలి అవుతుంది ఇప్పుడు. అరే పడుకుందే. మనం తిందాం రా మరి. వద్దు, కొన్ని పాలు తాగి మళ్ళా లేస్తుంది మధ్యలో. పడుకో, నడుం బాల్చు, పడుకొని తాగించు. నేను డిన్నర్కి అన్నీ రెడీ పెడతా. పడుకున్నావానే? ఏ రాణి, రాణి పాపం ఆకలి అవుతుంది అన్నది. జర్నీ చేసి అలసిపోయింది. ఈడికి వచ్చినాక క్లీన్ చేసుకుంటా కూర్చున్నది. వద్దే అంటున్నది. రాణి బంగారం, తిందాం రావే. మళ్ళీ ఎందుకు పడుకున్నావు? పాలు తాగుతలేదు రాజు, నిద్ర పోయింది అది. సరేదా, మనం తిందాందా. తీసుకురావున్నా ఇక్కడికి? వద్దు, అక్కడికే వస్తా. సూపర్ అయిందే చికెన్. అన్నీ రెడీ పెట్టినదా. మళ్ళా రాత్రి బోలు తోముకుంటా కూసోకు. పనామేని మాట్లాడిన. ఏ పనామే? పక్కింట్లో వేసేటామె ఉంటుంది కానీ ఆమె వేస్తా అన్నది. అవసరమా ఇప్పుడు? అవసరమే. మళ్ళా మనం తినే టైంకే లేస్తుంది ఇది, నాకు తెలుసు. పాలు తాగుతానే లేదు. నేను రెడీగా ఉన్నా మరి తాగడానికి. లే నిన్ను. సురేష్, దీన్ని ఎత్తుకో ఒకసారి. ఇందాకే తీసుకెళ్ళావు కదే,
ఇప్పటిదాకా ఎత్తుకొనే ఉన్నాను. అంటే కూతుర్ని ఎత్తుకోవడానికి కూడా అంతగా ఆలోచిస్తావా? ఇప్పటిదాకా ఎత్తుకున్నాను, అప్పటిదాకా ఎత్తుకున్నానని. అది లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎత్తుకొనే ఉన్నాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది నీకు ఇచ్చి. హాఫ్ అన్ అవర్లో త్వరగా వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇంకా. అయినా నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావేంటి? ఆఫీస్కి వెళ్ళావా ఈరోజు? ఏందే నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అని తిడుతున్నావా? లేదు, నైట్ డ్రెస్ వేసుకున్నావేంటి? ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు నేను. నీకు నిన్నేం చెప్పాను? ఏం చెప్పావు? నిన్న నైట్ నేను నీకు ఒకటి చెప్పాను. ఏమో, నాకు గుర్తులేదు. వింటేగా అసలు గుర్తు రావడానికి. మీ మమ్మీతో ముచ్చట్లు పెట్టమంటే పెడతావు. మధ్యలో నేను వచ్చి ఏదైనా మాట్లాడితే అస్సలు వినవు. కనీసం ఏదైనా అడిగినా పట్టించుకోవు. ఇప్పుడు ఏంది? నువ్వెప్పుడు ఏదో ఒక సోది చెప్తావు. ఆ సోది వినుకుంటా కూర్చోవన్నా? మీనాక్షి పెళ్లి గురించి ఏదో చెప్తున్నావు అనుకున్నా. అట్లా అరేంజ్ చేద్దాం, ఇట్లా అరేంజ్ చేద్దాం, ఈ ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామా, ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేద్దాం. ఇదంతా సోది. నాకు ఎవడింటాడు ఇవన్నీ? మన ఇంట్లో పెళ్ళి ఇది, నా చెల్లి పెళ్ళి. సరే, నీతో ఏం డిస్కస్ చేయను. ఉన్నానా అంటే ఉన్నాను, అంతేగా. అంతే. ఇగో దీన్ని ఎత్తుకో. నీ మమ్మీ ఎక్కడుంది? మమ్మీకి ఇవ్వు, నాకు పనుంది. ఓవర్ చేయకు సురేష్, ఎత్తుకో. ఆఫీస్కి కూడా వెళ్ళా అంటున్నావు కదా, నేను టిఫిన్ చేసి స్నానం చేసేదాకా ఎత్తుకో. మరి నేను ఎత్తుకున్నంతసేపు ఏం చేసావు? కనీసం స్నానం కూడా చేయలేదా? నాకు నిద్ర వచ్చింది, మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. ఇదే నీతో వచ్చిన బాధ. అదిగో మీ మమ్మీ వస్తుంది, చెప్తానుండు. ఏమంటావు మా మమ్మీని? గుడ్ మార్నింగ్ వెళ్ళడు. గుడ్ మార్నింగ్ అత్తమ్మ. హనీని ఎత్తుకోండి. ఆగు మమ్మీ, నువ్వు ఎత్తుకోవద్దు, సురేషే ఎత్తుకుంటాడు. ఇదేవే ఎత్తుకుంటా, ఇప్పుడే తానం చేసి వచ్చిన. అల్లుడికి ఏమన్నా పని ఉంది కావచ్చా? అల్లుడు పనుందా? ఇవాళ ఆఫీస్కి కూడా పోడట, ఎందుకో మరి. అల్లుడు వనీలాతోటి ఆడుకోవడానికి లీవ్ పెట్టిండు కావచ్చు. బయట చూసే జనాలందరూ అట్లే అనుకుంటారు, ఎంత ప్రేమ ఉందో బిడ్డ మీద, పెళ్ళం మీద అని. లోపల చూస్తే ఇట్లుంటది. స్వప్న, ఏం మాట్లాడుతున్నావు? అది మీ మమ్మీ ముందు. నేను ఎత్తుకుంటా. ఏమైంది వాళ్ళడు గంత కోపానికి వస్తాను? నువ్వు ఆగు మమ్మీ, నీకెందో చెప్తాడట, విను. చెప్పు, ఏం చెప్తావో. ఏంది వాళ్ళడు? నైట్ అంతా ఏం చేస్తున్నారు అత్తమ్మ మీరిద్దరు? ఏం చేస్తాం, పంటాం. రాత్రి 12, 1, 2, 3 దాకా ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఇక ముచ్చట్లు స్టార్ట్ చేస్తే ఒడవనే ఒడవయి. ఇక నా బిడ్డ ఎప్పుడు నా దగ్గర ఉండదు కదా వాళ్ళడు. ఇక ముచ్చట్లు స్టార్ట్ చేసినామంటే ఇక ఒడవైతే ఇక పెడితేనే ఉండబుద్ధి అవుతుంది. తను బాలింత, చిన్న బేబీ ఉంది తనకి. నిద్రపోకుండా ఉంటే ఎంత డేంజరో తెలీదా మీకు? బిడ్డకి మంచిది కాదు, తనకి మంచిది కాదు. ఏ పొద్దుగాలంతా వంటది కదా, ఇప్పుడు మధ్యాహ్నమే పని చేస్తుంది, మధ్యాహ్నం కూడా వంటది. అట్లా టైంలో పడుకుంటారు ఎవరైనా? మధ్యాహ్నం హనీ ఏడ్చినా కూడా పాలివ్వట్లేదు, పడుకొనే ఉంటుంది. నన్ను ఎత్తుకోమంటుంది. ఎత్తుకొని ఎంత తిప్పినంత మాత్రాన దాని ఆకలి తీరుతుందా? మమ్మీ, నిన్న ఒకటే ఒక రోజు నిద్ర వస్తుందని వండుకున్న మధ్యాహ్నం. అది ఏడుస్తుంది పాలి అంటే ఇప్పుడే అయ్యా నువ్వు ఎత్తుకోపో అని చెప్పిన. కథం, దానికి ఎంత రాద్ధాంతం చేస్తున్నాడు చూడు. ఏ వల్లుడు ఇక రాత్రి పిల్ల ఏడ్చే చేసే నిద్ర పట్టకపోతే మధ్యాహ్నం పూట కొంతసేపు అంటారు. అవునత్తమ్మ, ప్రతి తల్లి అంతే. బేబీకి ఆకలైనా కూడా పట్టించుకోకుండా పడుకుంటుంది. ఒక అరగంట పాలు ఇచ్చినాక కూడా పడుకోరాదు. ఫస్ట్ మన నిద్ర ఇంపార్టెంట్. గట్లా గట్లా కరెక్ట్ చెప్పినావు. మమ్మీ మనన్నే తిడుతున్నాడు. ఏం తిడతాడు? మనన్నే కరెక్ట్ అంటాడు కదా. నా కర్మ. అయినా నేను నీతో పెట్టుకొని ఇప్పుడు నా మూడంతా స్పాయిల్ చేసుకోను. నీకు చేత కాకపోతే అత్తమ్మకి ఇవ్వు, ఆడిస్తుంది. పాలు కూడా ఇవ్వడం చేత కాకపోతే చెప్పు, పని మనిషిని పెట్టి డబ్బా పాలు తాగిస్తాను. చూసినావా మమ్మీ ఎట్లా మాట్లాడుతున్నాడు? అంటే దానికి తల్లి కూడా అవసరం లేదు, నువ్వు అసలు అవసరమే లేదు, నువ్వు వేస్ట్ అంటున్నాడు. ఏ గట్ల ఎప్పుడు అన్నాడే వాళ్ళడు? వేస్ట్ అని అనలేడు. అట్లా ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నద్దు వాళ్ళడు, బిడ్డ ఫీలింగ్ అవుతుంది. సరే అత్తమ్మ, మీ కూతుర్ని నేనేమి అనను. మళ్ళా మీ అమ్మకు పోయి చెప్తే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది. ఎందుకు? నేను అందుకే ఈ ముచ్చట ఆడ ఆ ముచ్చట ఈడ చెప్ప ఈడు దీన్నే బంద్ చేస్తా కొట్లాట. మంచిది, ఏం పర్లేదు, చెప్పండి. ఏం గొడవ అవుతుందో నేను చూస్తాను. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు సురేష్? మా మమ్మీ అంటే కూడా నీకు లెక్కలేదు కదా. అట్లా కాదు వాళ్ళడు. ఇగో నా బిడ్డకు నేనెంత ఎత్తుకున్నా అదెంత ఎత్తుకున్నా, నువ్వు ఎత్తుకుంటే నా వనీలకు వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు, డాడీ ప్రేమ దక్కుతుంది అని అనుకుంటుంది. ఇప్పుడు నా కొడుకు రాజుగాడైతే 24 గంటలు ఎత్తుకొనే ఉంటాడు. ఆడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేస్తాడు అని మొక్కల్లో చెప్పునాడ పెడితే ఏం వర్క్ ఫ్రమ్ హోమో ఏమో, మొత్తం 24 గంటలు దాన్ని ఎత్తుకొనే ఉంటాడు.
ఇక నా బిడ్డగా అవన్నీ చూస్తుంది చూసిగా మా సురేష్ ఎత్తుకోవడం అని ఫీలింగ్ అవుతుంది అట్లా. అది చిన్న పిల్ల కదా వాళ్ళడు, దానికి తెలియదు. మార్నింగ్ అంతా నేనే ఎత్తుకుంటాను. ఆఫీస్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయి ఎత్తుకుంటాను. నా కూతుర్ని ఎత్తుకోకుండా నేను ఉండలేను, అర్థమవుతుందా? హాలిడేకి ఇంట్లో ఉన్నప్పుడు కూడా మొత్తం నేనే ఎత్తుకొని ఉంటాను. నా కూతురు అంటే నాకు అంత ఇష్టం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటలు ఎత్తుకొని ఉండాలా? సరే, నేను ఆఫీస్ బంద్ చేసి ఎత్తుకొని కూర్చుంటాను. ఏముంది, డబ్బా పాలు కొనుక్కొచ్చి బాటిల్ ఫీడ్ చేస్తాను, నేర్చుకుంటాను. స్వప్నను ఆఫీస్కి వెళ్ళమనండి, కంపెనీ చూసుకోమనండి. నాకు అబ్బాయిలు ఈ పని చేయాలి, అమ్మాయిలు ఆ పని చేయాలనే తేడా ఏం లేదు. జోకులు చేస్తాను కదా అల్లుడు, గట్లా చేస్తే ఎట్లుంటుంది? నువ్వు ఇంట్లో కూర్చొని దాన్ని ఆపించుకో పంపుతాడట. మీ అమ్మ వింటే నవ్వుతుంది. సారీ అత్తమ్మ, మా అమ్మకు కూడా ఇట్లాంటి ఫీలింగ్స్ అస్సలు లేవు. అందరినీ ఈక్వల్గా చూసుకుంటాం మా ఇంట్లో. పాప పుడితే ఒకలాగా, బాబు పుడితే ఒకలాగా రియాక్ట్ అవ్వడం మాకు తెలీదు. ఆల్ ఆర్ ఈక్వల్. విన్నా మమ్మీ, నా కొడుకు ఊటలే అని ఎట్లా అంటున్నాడో ఇండైరెక్ట్గా. అది మన తెలివి ఆ లెవెల్లో ఉంది. ఏ వాళ్ళడు గట్లా అంటలేడే. ఇంకెట్లా అంటున్నాడు? వదిన మస్తాన్ దొర్రకే తిడుతుంది మళ్ళా ఇంతే. అత్తమ్మనా? సురేష్ ఏమైందిరా, రెడీయా? రెడీ అమ్మా. స్వప్న నువ్వు రావట్లేదా? ఆ, ఎక్కడికి అత్తయ్య? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను ఇంకా స్నానం చేయలేదు. అయ్యో పర్లేదులే. సురేష్ పదరా మనం వెళ్దాం. ఏడు కదనే మీరు పోయేది, నీకు తెలీదా? సురేష్ చెప్పలేదా? చెప్పాను మా, నిన్న నైట్ రూమ్లోకి వెళ్ళి మరీ చెప్పాను. కానీ తనకి అదేనమ్మా, ఇక రాత్రి వనిలు ఏడుసుడే ఏడుసుడు ఏడుసుడే ఏడుసుడు. అబ్బబ్బబ్బా, ఏడుపుకు ఏం మాట్లాడతానమ్మా ఊడి వినిపించలేక. ఇక నిద్రపోయేసరికి మస్తు లేట్ అయింది. సురేష్ ఏందా వచ్చి చెప్తాడు కానీ బాయ్ పిల్ల ఏడుసుడుకు అసలు విననే వాడలేదు. ఎందుకు ఏడుస్తుంది తను? బాగానే ఉందా? వచ్చాక నేను ఒకసారి దిష్టి తీస్తాను. ఏమైందో ఏమో బిడ్డకి. ఎక్కడికి పోతాండో చెప్పమంటే ఇదంతా శుద్ధి పెడుతుందేమే. ఏమో దాని బాగుందా. నా కూతురు వస్తుంది వదినమ్మ ఈరోజు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము తనని పికప్ చేసుకోవడానికి. ఓహో, పికప్ చేసుకుంటారా? పికప్ చేసుకుంటాం. పికప్ నేను మంచిగా నాకు చెప్తే ముందే వద్దు. నేను తానం చేసిన మరి రావన్నా? వద్దు మమ్మీ, హనీని ఎత్తుకో కాసేపు. అత్తయ్య వాళ్ళు ఎలాగో వెళ్తున్నారు కదా. ఎత్తుకోండి వదినమ్మ. తనకి రాత్రి అంతా నిద్ర ఉందో లేదో. అంటే గట్లగా కదనే, నేను గా వేలపోట్లు ఇవ్వలే. ఏంటి ఇప్పుడు మీరు పోతాను కదా వేలపోట్లు? ఎయిర్పోర్ట్ చూడలేదంట మమ్మీ అత్తమ్మ. మరి వస్తే రండి, మీ ఇష్టం. ఏదత్తయ్య, మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది, మీరు వెళ్ళండి. సరే పద్రా. చూసినావా ఎంత చాలున్నాడు మమ్మీ. సురేష్ పొద్దున్నే ఇంత రెడీ అయిండు, స్నానం చేసిండు, ఆఫీస్కి కొని అంటున్నాడు ఏంది అనుకున్నా. వాళ్ళ అక్క వస్తున్నదట. అక్క అత్త మనకేంది, తొక్క అత్త మనకేంది. నీకేం తెలుసు మమ్మీ మా ఆడబిడ్డ గురించి? ఎందుకు వెళ్ళదే, మత్తు సార్లు చూసినామని మీ పెళ్ళిలా చూడలేనా? చూడు చూడు, అప్పుడు 2 రోజులు ఉంటేనే నాకు సుక్కలు కనబడ్డాయి. మీ వదినే బొంబాయి వదినే లెక్క కాదు, మా వదినే. మస్తు మంచిదా? అవు, మస్తు మంచిది. చూస్తావు కదా నువ్వే. అగో అల్లుడు చూసినవానే, అక్క అంటే ఎంత ప్రేమ. నీ మీద లేదుగా ప్రేమ. మరేమనుకుంటున్నావు? పొద్దున్నే ఎంత గొడవ పెట్టుకున్నాడు చూసినావా దానికోసం? పెంట ముఖాలారా, అది ఇంకా రానే లేదు. పాపం గాన కోసం మీరు రెచ్చిపోతాను మర్తి. ఆమె రాకపోతేనే గిట్లున్నది కదా, అస్తే ఇంకెట్లుంటుందో. నేను కూడా ఎన్నడూ చూడకపోతే నేను ఎట్లుంటుందో ఏమో. అయినా వేస్ట్ది ఇప్పుడే ఎందుకు వస్తున్నది? ఓ మీనాక్షి మీనాక్షి అని వాడు చస్తారు కదా మీ ఇంట్లో వాళ్ళందరూ, దానికోసమే వస్తుంది కావచ్చు. అవును, దానికోసమే వస్తుంది. కానీ పుట్టినప్పుడు కనీసం చూడ్డానికి వచ్చిందా? రానేలేదు. ఇప్పుడు ఈ పెళ్లి ఖర్చులు అంత అవసరమా? సొంత తమ్ముడికి కూతురు పుడితే కూడా రాలేదు. వాళ్ళకి ఇంకా పిల్లలే లేరు. ఎంత ప్రేమ ఉండాలి? మా ఓన్కైతే కొంచెం కూడా సిగ్గులేదు. అక్క పట్టించుకోదు. అయినా ఇప్పుడు వస్తుందంటే ఎట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చూడు. గట్లనేనే, కొన్ని రోజులు అయితే తెలుస్తుంది గప్పుడు అక్కేందో పెండ్లమేందో అని. ఫస్ట్లా అందరు గిట్లనే పాడవుతారు. అందరు గట్లనే పాడవుతారే, మీరిద్దరే తేడా మొక్కలున్నారు. ఈ తేడాగాలకు పాపం అంత మంచి సురేష్ దొరికిండు. ఇక పిల్లగాడు ఏం చేస్తాడో వీళ్ళు పెట్టే టార్చర్కి ఆ దేవునికే వెళ్ళాలి. ఇవాళ కొత్త చీర కట్టినవేమో సరితా? నా బిడ్డ ఎటువైంది కనబడతలేదు. స్వప్న వాళ్ళ ఆడబిడ్డ వస్తుంది కదా,
ఇక మనం అబ్బాయి తరపు ఆ మాత్రం ఉండాలి. అబ్బో బాగానే ఆలోచించుతాను కానీ అగో ఈ బొంబాయి అంటే చెప్పింది నాకు. దాక్క కూసో. ఇలా సూట్ చూసుకొని అందరం ఎర్రచీరలు కట్టినమేందే. ఇక పిల్ల అమెరికా నుంచి వస్తుంది, మనల్ని చూసి ఆయనతో బ్యాండ్ మేళం అనుకోదు కదా. నాకేం తెలుసు, నేను కట్టుకోక ఈ కలర్ కట్టుకుంటే అందరిది ఒకటే కలర్ అవుతుంది. మార్చుకొని రావన్నా మరి. మంచిగా ఉన్నది ఉండనే. మరి మీరు అందరు నా పక్కకు కూర్చోకుండ్రి, అటు ఇటు అన్న దూరం పోండి. నన్ను కూడా మీ బ్యాండ్ మేళంలో ఒకదాన్ని అనుకుంటారు. ఏం లేవు తీయే, మంచిగా ఉన్నావు. వీళ్ళు పోతాండ్రు కదా. అయ్యో వాళ్ళ అమ్మ నాన్న సురేష్ ముగ్గురే పోతాండ్రా. ఇది పోదట్నా మాది. ఆమె లేచేసరికి గింతసేపు అయింది, ఏడబోతుంది. దానికి కొంచెం అని ఉండాలి తెలివి. కనీసం ఎయిర్పోర్ట్కి పోతానన్నా ఆమె కొంచెం మంచిగా మాట్లాడుతుంది కదా. ఆమె మరీ గట్ల ఏమనుకోదంటీ, మంచిది. ఇక వీళ్ళందరూ మంచోళ్ళైనాక గా పిల్ల ఒక షెడ్ ఎట్లయితుంది కానీ. ఏందో ఏమో అక్క, నాకైతే ఈ కారం అనిపిస్తుంది. ఇన్ని రోజుల ముందు గిడికి వచ్చి ఉండుడేందో, తినుడు పండుడు, ఓ పని లేదు పాట లేదు. పెళ్లి పనులు అంటుంది కానీ ఏది మొదలలేదు. ఏమన్నా అడుగుదామంటేనే మంచిగా అనిపించలేదు. పెళ్లి పనులు అంటది అన్న అంటది, అందరు పనోళ్ళే ఉంటారు, మనం చేసేది ఏముండదు, చూసుకునుడు గంతే. ఈ మాత్రం దానికి మనం గిడి ఉండు, మరి ఏవో చేస్తే చూసుకుంటాం కదా. ఇవాళ బిడ్డ వస్తుంది కదా, బిడ్డ చేత మొదలు పెట్టిస్తుందట. అవును, నాతోటి కూడా అన్నదా ఆంటీ. బిడ్డ పుట్టినాకనే వాళ్ళు ఫుల్ డెవలప్ అయిందట. అందుకే బిడ్డ అంటే బాగా ఏది చేసినా ఏది స్టార్ట్ చేసినా బిడ్డ చేతితోటే చేపిస్తారట. అరే మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయిండ్రా? పోయిండ్రు మీనాక్షి. ఎందుకు, నువ్వు కూడా పోతావా? నేను వెళ్తాను పెద్దమ్మ. బంటి వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాము, ఇంకా రావట్లేదు. బంటిగాడు ఫోన్ చేసిండు ప్రొద్దున, మరి వస్తాను అన్నాడు. ఏమైంది మరి గింతసేపు? అదిగో వచ్చేసాడు. నేను వెళ్తున్నాను అత్తయ్య. సరితక్క, పెద్దమ్మ బాయ్. బాయ్ బాయ్. మెల్లవోండ్రి పిల్లలు. మెల్లగా డ్రైవ్ చేయమని బంటిని. అవును మీనాక్షి, జాగ్రత్త. కొత్త వానికి కూడా కారు. బిడ్డ వస్తుందంటే ఇంటికి గంత సంబరం అవుతుంది. నేను వస్తున్నా అంటే మా అమ్మ కూడా ఎంత సంతోషపడుతుండేనో. అది చేస్తా ఇది చేస్తా అని ఆరాట పడుతుండే, దానికి శాత కాకున్నా. బంగారు తల్లివే నువ్వు, నా రత్నాల మూటవు. నాకు సంతోషం లేనే లేదు. మా అమ్మ బాపు తొందరనే చచ్చిపోయినరు. పాపం వాళ్ళకు ఆరోగ్యం మంచిగా ఉండకపో, నన్ను చూసుకుందామన్నా చూసుకోరాకుండా ఉండే. ఇక మీరిద్దరు గంత ఫీల్ అయితే నేనెంత ఫీల్ కావాలి? నాకు ఉన్నదమ్మ, నేను ఆడపిల్లనే. మస్తు ఆరాట పడుతుంది మా అమ్మ. మనవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అని ఉంటుంది. నిద్రకి తీసుకుపోతుంది, అన్నీ చేస్తుంది. కడుపుతోటి ఉన్నప్పుడు కూడా ఎన్ని చేసిందో నాకు. నిజంగా అమ్ముంటే అది వేరు. కరెక్ట్ చెప్పిన అత్తమ్మ ఆంటీ. ఇప్పుడు ఏడతావేంది మళ్ళా? దీనికి పిసలేసింది, ఆడ రాని లేదు. ఎప్పుడెప్పుడు ఏడదామా అని చూస్తుంది. ఏడ్చి గిడికి వచ్చిన. నేను ఇప్పుడు ఏడవా. అయినా నాకు ఇద్దరు తల్లులు ఉన్నారు. తల్లిలాగా చూసుకునే నా ఫ్రెండ్ రాణి, ఇంకా మా అత్తమ్మ. నేనెంత అదృష్టవంతురాలంటే ఇట్లాంటి అత్తమ్మ ఎవ్వరికి ఉండదు. కరెక్ట్ చెప్పినవే. మరి ఇంకేం కావాలి నాకు? రాణి జీవితాంతం తోడుంటుంది నాకు. కన్న తల్లిలాగా చూసుకుంటుంది. జోకులు ఎత్తానవా? నిజంగానే అంటానా? నిజంగానే అంటున్నా అత్తమ్మ. ఇంకా చెప్పాలంటే తల్లిగారింట్లో కొన్ని రోజులే ఉంటాం. ఆడుకుంటా పాడుకుంటా అయిపోతుంది. అత్తగారింట్లోనే ఎక్కువ రోజులు ఉంటాం. కొత్తగా తెలిసి తెలియని వయసు, ఏం తెలియదు. కడుపైతుంది కాన్పైతుంది, పిల్లల్ని పెంచాలి చేయాలి. అట్లాంటి ఆడదానికి ఎంత సపోర్ట్ ఉండాలి ఇంట్లో. మా అత్తమ్మ మంచిగా ఉంది నాకు. కానీ బయట అట్లుంటారా? అంత టార్చర్ అనుభవించే వాళ్ళను ఇంకా చిత్రహింసలు పెడతారు. కరెక్ట్ చెప్పినవే సరితా నువ్వు. అత్తలు ఇప్పుడన్నా కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి. అంచెత్తలు మస్తు మంది ఉంటారు. అంచెల గురించి కాదు నేను అనేది, సతాయించేటోళ్ళ గురించి మాట్లాడుతున్నా. బొంబాయి ఆంటీ కోడలు కూడా ఎంత అదృష్టవంతురాలో. అంతేందుకు, మన స్వప్న ఎంత అదృష్టవంతురాలో. అవ్వో మా అత్తమ్మనైతే నన్ను సావ చంపింది. నీళ్ళకే మనం బట్టలు ఎట్లా తీసి జాడిచ్చి పిండి ఆరేస్తామో గట్ట జాడిచ్చి పిండి ఆరేస్తుండే నన్ను. అవునా అత్తమ్మ? మీ అత్తమ్మ గట్లుంటుండేనా? మరి ఉతికి ఇగో నేను గిట్ల అయినా, నమ్మకమంతా అంకర టింకర ఎటో అయినా. ఈ జోకులు వేయకుండా అత్తమ్మ. అనే నిజమే,
నాకైతే అత్తమ్మనే లేదు, మామయ్య ఒక్కడే. అయ్యో అవునా? ఇప్పుడు ఆయన కూడా లేడు, చచ్చిపోయిండు. మా మామయ్యకు నేనంటే ఎంత ఇష్టమో. మామయ్య కూడా మంచిగా చూసుకుంటాడు నన్ను. చచ్చిపోయినాక మస్తు ఏడ్చిన నేను, బాగా బాధపడ్డా. తండ్రి లెక్కనే చూసుకునేటోడు. చిన్నప్పుడు నాకు తండ్రి తొందరనే చచ్చిపోయిండు. అందుకే మరి నీకు గంట మంచి మామ దొరికిండు. రానికి ఫోన్ చేసినవానే, రాణి బంగారానికి? ఎన్నడన్నా మర్చిపోతుంది కానీ రానికి ఫోన్ చేసి అయితే మర్చిపోదు. పూట పూటకి ఎత్తది. ఇప్పటిదాకా మా అత్తమ్మ మంచిదని మెచ్చుకున్నా, చూసిండా అంటే మళ్ళీ ఎట్లా మాట్లాడుతుందో. చేసిన పాపం నిన్నంతా అలసిపోయిందట. ఇంటికి పోయినాక మొత్తం క్లీన్ చేసుడు అది ఇది బాగా అలసిపోయినాయి అన్నది. రాజింత చికెన్ తెచ్చిండట, ఇద్దరు కలిసి వండుకొని తిని పన్నారట. ఇక నేను పని మనిషిని పెట్టరా అని చెప్పిన ఆయనకి. పెట్టిండట ఆంటీ, ఆమె ఇవాళటి నుంచి వస్తుందట. పెట్టిండా? మంచి పని చేసిండు. ఆయనకి తోచదే పాపం. మొగోళ్ళకు ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది. గింతే కావచ్చు, గిట్లే ఎత్తరు కావచ్చు అనుకుంటారు. తల్లి చెప్పాలి, గిట్లరా గట్లరా పనామని పెట్టరా అంటే ఆవు నిజమే అని పెడతారు. మనం చెప్పలేమనుకో, వీళ్ళు పట్టించుకోరు. పిల్లానికి కోపతాపాలు, వాళ్ళ కోపాలు కూడా వస్తాయి. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? బంటి ఇంకా డాడీ ఇద్దరు బొకే తేయడానికి వెళ్ళారు మమ్మీ. నేను వెళ్ళేవాడినిగా, డాడీ ఎందుకు వెళ్ళాడు? డాడీ అంతేరా, అక్క వస్తుందంటే సంతోషం పట్టలేడు. అన్నిటికీ నేనే చేస్తాను ఉరుకుతాడు. ఎన్ని రోజులకు చూస్తున్నాం కదా అక్కని. నా కూతురు ఎలా ఉందో, ఏం తింటోందో, ఏం చేస్తోందో. కడుపులో కాయ పడే వరకు ఇక్కడే ఉండమనాలి. కామెడీ అయ్యాక మమ్మీ. కామెడీ అంటావేంట్రా? నీకు కూతురు పుట్టింది, దానికి వద్దా? దానికి వద్దా అంటే ఇప్పుడు దాన్ని ఉండమంటే బాగుంటాడా? ఆఫీస్ వర్క్ ఉండదా? బావ వెళ్తాడు, బావ అక్కడ అక్క ఇక్కడ. కాయ ఎక్కడి నుంచి పుడుతుంది? పిచ్చి పిచ్చిగా ఉరకరా. నేను చెప్పేది కరెక్టా రాంగా? కరెక్టేలే, బావని కూడా ఉండమంటాను. నీకెందుకు? బావ ఉండడమ్మా, చూడు. ఒక నెల రోజులు ఉండమందాంరా. నీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. నేను ఉండమంటాను మమ్మీ. నేను ఉండమంటే అక్క ఖచ్చితంగా ఉంటుంది. బావని కూడా ఒప్పిస్తాను. అంతే, మనం తిరుపతికి అటు ఇటు వెళ్ళొచ్చేసరికి నెల గడిచిపోతుంది. మొత్తం తిరుగుకుంటూ కూర్చుంటే కడుపులో కాయ ఎక్కడి నుంచి అవుతుంది? అరే నువ్వు ఆపురా. అది అక్కడ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ పనులు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక్కడికి రాగానే నువ్వు తిరుపతి యాత్రలు అని తిప్పితే పాపం దానికి రెస్ట్ ఉండద్దా? అదే నిజమేరా, అది కూడా తిడుతుంది. నేను ఎక్కడికి రానంటుంది. తర్వాత వెళ్దాం కదా మమ్మీ, అక్క వెళ్ళాక. అంతే మిన్ను, అంతే పని చేద్దాం. ఎంతసేపు రా ఇంకా? టైం పడుతుంది మమ్మీ, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. కూర్చో మీనాక్షి, కూర్చోవే. కూర్చో అన్నయ్య నువ్వు. ఇదొకటి, బంటి బంటి అని బంటి కూర్చుంటానంటది. అరే నువ్వేంద్రా అందరు నేర్పించుకుంటా కూర్చుంటున్నావు? నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసినావా మమ్మీ? ఏంటి బెటా? అన్నయ్యని చూడు ఒకసారి. చూశాను. అన్నయ్య ఫేస్ ఎట్లా వెలిగిపోతుందో చూడు. నా కొడుకు ఎప్పుడు అలాగే ఉంటాడు. లేదు లేదు మమ్మీ, ఆ స్మైల్ వెనకాల ఏదో ఉంది. నీ మొహం ఏముందే? నాకు తెలుసు అన్నయ్య, నన్ను బంటిని ఎక్కిరిస్తావా? నాకు అన్నీ తెలుసు. నీ మొహం ఏం తెలుసే నీకు? ఏంద్రా ఏమంటుంది అది? ఏం లేదు మమ్మీ, దానికి ఎక్కడ పని లేదు. బంటి లేడు కదా ఇప్పుడు, మన తలకాయ తింటది. బంటి వచ్చేదాకా ఇంకేమైనా మాట్లాడు మమ్మీ, లేకపోతే మన పని చెప్పు దానికి. అన్నయ్య అబ్బబ్బబ్బబ్బా, సెటైర్లు కూడా ఎన్ని వస్తున్నాయో. ఇంట్లో వదినతోటి గొడవ పడొచ్చినావు, అయినా ఇంత హ్యాపీగా ఉన్నావు. ఎందుకో నాకు అర్థమైంది. ఎందుకే? అక్క వస్తున్నదని. చా మీనాక్షి, మమ్మీ చూసావా ఎలా బెదిరిస్తున్నాడో నన్ను? ఏంట్రా? ఏం లేదు మమ్మీ, కూర్చో నువ్వు. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. ఇక్కడనే ఉన్నాడు కానీ ఎందుకు ఆ అన్వేషణ? నీ మనసులో ఏం జరుగుతుందో బయటికి పాటలాగా వాడుతున్నా. ఏ పిచ్చి మొహమా, మమ్మీ ఇక్కడే ఉంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడకే. మరి ఇంకోసారి అంటావా నన్ను? బంటిని నన్ను ఎక్కిరిస్తావా? సరే మమ్మీ. ఏయ్, ఏంట్రా మీరు? నాకెందుకో టెన్షన్ అవుతుంది. నీకెందుకు మమ్మీ టెన్షన్? అన్నయ్య కావాలి కానీ. నాకెందుకు ఈ టెన్షన్? నేను ఫుల్ హ్యాపీ. బంటిని ఒకరోజు ఇంటికి ఇన్వైట్ చేస్తే అయిపోయేది కదే, మరీ ఎయిర్పోర్ట్కి ఎందుకు రమ్మన్నావు? పాపం తను అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు.
ఆఫీసు ఇల్లు మనీళ్ళు. ఏం కాదులే మమ్మీ. అక్క నాకు ముందే చెప్పింది ఇండియాలో కాలు పెట్టగానే బంటిని పరిచయం చేయమని. నేను సరే అన్నాను. అదేమంత పెద్ద కష్టం మమ్మీ. అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, బావ కూడా. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమనుకుంటారని, నా కొడుకుని అలా తిప్పుతోందని. ఏమనుకోరు మమ్మీ. అత్తయ్య చాలా మంచిది, మామయ్య కూడా అర్థం చేసుకుంటారులే. కాకపోతే భయపడ్డారు. జాగ్రత్తగా వెళ్ళమని 10 సార్లు చెప్పారు. నువ్వు వేరే కార్లో రావాల్సిన అవసరం ఏముంది? డ్రైవర్ని పెట్టుకొని రావచ్చుగా. మమ్మీ ప్లీజ్ మమ్మీ, అలా అనకు. కార్లో ఇద్దరమే ఉండాలని ఉంటుంది. డ్రైవర్ ఉంటే అంత ఫ్రీగా మాట్లాడుకోలేం. జాగ్రత్త మిన్ను. ఏం చేస్తున్నావో ఏంటో, నాకైతే భయం వేస్తుంది నిన్ను చూస్తుంటే. నాకేం కాదు, బంటి ఉండగా నాకేం కాదు మమ్మీ. నేనుండగా బంటికి కూడా ఏం కానివ్వను. నిజంగా ఏంటిది? అక్క వస్తుందన్న సంతోషం కన్నా నా హనీ వస్తుందన్న సంతోషమే ఎక్కువైపోతుంది. పాపం ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒకే ఒకసారి చేసింది మొన్న, మాట్లాడాను. మళ్ళీ చేయలేదు. డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుందో ఏమో. హనీ, వెయిటింగ్ ఫర్ యూ. నీకు మమ్మీ డాడీ ప్రేమని నేను పంచుతాను. నా లైఫ్ ఎలాగూ పాడైపోయింది, నీ లైఫ్ని కూడా పాడు చేయలేను. నీకెంత హ్యాపీనెస్ ఇస్తానో చూడు, నిన్నెంత బాగా చూసుకుంటానో చూడు. ఐ లవ్ యూ హనీ. ఏమైనా స్నాక్స్ తింటారా? నువ్వు తింటావా మిన్ను? వద్దు పెదనాన్న. బంటి ఏడి? తనకి ఏ స్నాక్స్ అవసరం లేదు, బంటిని తింటుంది. అన్నయ్య ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఇంకోసారి అలా మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను. ఏందే గంత సీరియస్ అవుతున్నావు? భయపడ్డావు కదా అన్నయ్య, నన్నే ఏడిపిస్తావా? బాగైందా ఇప్పుడు? రాక్షసి, ఇట్లా చేసినవేంది ఒకటేసారి? షాక్ అయినా నేను. అయినా అవే మాటలు రావుకే, బంటి బంటి అని ఇంటాళ్ళని పట్టుకొని. బంటి ముందు ఏమనలే మమ్మీ. అయినా నీకు తెలీదు మమ్మీ, మన మీనాక్షికి బంటి బంటి అని ఊకే రామజపం లెక్క వినిపించాలి. అప్పుడే మంచిగా ఉంటుంది అది. అట్లనా? మళ్ళా షాక్ ఇవ్వమంటావా? అదిగో వచ్చాడు బంటి. వస్తాంది. ఆగో, ఏటిపై నేకి బొమ్మలు వచ్చిందానే గోసి? ఏమోనే అక్క, నేను చూడలే. ఆగో, గటెందుకు పోయినరు? గబ్బిలం వాళ్ళ గట్ల పట్టుకున్నారేంది? గబ్బిలం గిట్ట మీకు పట్టింది ఏంది? అవ్వో, నాకైతే పట్టలే. పోసక్క నీకే పట్టిందా? నాకేం బట్టలే. మరి నువ్వు గబ్బిలం లెక్క గోడనెందుకు పట్టుకున్నావు? మరి నువ్వెందుకు బీరువా పట్టుకొని ఎక్కుతానవే గబ్బిలం లెక్క? నీకంటే నేనే నయం. భయమవుతుందే గోసిదానా. నీ మొగుని విలువే బావా అంటావు కదనే. ఆడు ఏడుకోండు ఏమో, పోయిందంటే అటే వీక్తాడు, మళ్ళా రానే రాడు. అవు గట్ల తిడతానవేందే బావా అంటావు మంచిగానే. అని బొంద ఎండకపోయిన మొక్కపోడు. ఆడ వచ్చిన మనల్ని కాపాడాడే అక్క. దిగుండి నేను మిమ్మల్ని కాపాడతా. అవ్వో నాకు భయమవుతుందే గోసిదానా. నేను దిగనే, నువ్వే దిగిపోవే. అద్దనంగా అత్తరు సాహెబ్ని పిలుతివి, ఇప్పుడేమో నన్నే దిగుమని పడుతుంది. నేను దిగక్కో, నువ్వు నాకంటే పెద్దదానివి, నువ్వే దిగక్క. అవ్వో పెద్దదాన్ని అయితేందే, పెద్దదానికి మర్యాద ఇయ్యవా? పెద్దోళ్ళే చెప్తే గదినాలే పో. ఎవరో ఒక్కలన్నా రాండ్రి, కనీసం పూజ చేస్తే గబ్బిలం ఉన్నదో లేదో తెలుస్తుంది ఇంట్లో. ఏం చేయమంటావు అత్తరు సాహెబు? మేమచ్చి ఏం చేయమంటావు? నువ్వే చూసి పంపించేయి బయటకు. గట్లా వంపుడు ఉండదు. ఇంటి యజమాని ఎవరు? ఇంటి యజమాని ఎడుకో బయటకు గీకిండు. కాదు, ఇంటి యజమాని గిదే, మా పోసి. నన్నంటవేమే? నువ్వే అంత నీ పేరు మీద రాయించుతా పోయే. నువ్వే ఇప్పటి నుంచి యజమానివి పో. రాయించుతావు, అంత వట్టిదే నాటకాలు. అన్నీ నీ పేరు మీదనే పెట్టుకున్నావు. బావ పేరు మీద ఉంటే నాకు కూడా వస్తాయని మొత్తం నీ పేరు మీదకి మార్చుకున్నావు. నేనెన్నడు మార్చుకుంటునే? నీ అవ్వ నువ్వే అంటివి కదనే, నాకు జాగాలద్దు భూములద్దు, బాగుంటే చాలంటివి కదనే. అంటే అన్న అని చూసుకోవడానికి పైసా కావద్దా? భూములు జాగాలేంది ఎట్లా చూసుకోవాలి నేను? అయితే ఏందే ఇప్పుడు అన్ని నీ పేరిట రాస్తా అన్నా కదా పో. నువ్వు రాయవు. ఇప్పుడు పేపర్లు పట్టుకొచ్చి సంతకం పెట్టి నువ్వు రాస్తానే నేను దిగుతా, పోతా. అవు అత్తరు సాహెబు, గొడిసేపు ఆపుతావా? ఆ గబ్బిలాన్ని సంతకాలు పెడితే దిగుతుందట ఇది. ఆపడానికి నేనెవరిని? ఇగో
ఈ దీపం ఇంకో 5 నిమిషాలు అయితే ఆరిపోతుంది. అది పోయిందంటే మీ ఇంట్లో గబ్బిలం ఉన్నదో తెలియదు, దయ్యం ఉన్నదో తెలియదు. తొందర అత్తే అది చేద్దాం. ఏది చేద్దాం? మంత్రం జపించి ఒకటి వేయాలి. చేస్తే పోతుందా గబ్బిలమ్ముండే? చేస్తే పోవుడు కాదు, గబ్బిలం ఉన్నది లేనిది తెలుస్తుంది. ఏం చేసుడు? నువ్వు చేయి కదా. ఇంటి యజమాని రావాలి. ఓ గోషాన పోవే. ఈ అవ్వ ఇంటి యజమాని రావాలని గాడు గంతసేపు చెప్తాడు. నీకేం పుట్టిందే? నువ్వు ఇంటి యజమానివి కాదా అని? అన్ని ముచ్చట్లలోనేమో ఇది ఇంటి యజమాని, దీనికి అవసరం లేనప్పుడేమో నేనే యజమాని అవుతానట. ఈ అవ్వ దిగు. నీ అవ్వ గట్లదని నవ్వేంది? అక్కని కూడా చూడకుండా నా బొక్కలు ఇరుగుతాయే. ఏమా దీపం మారిపోతుంది. దిగవా? భయమైతాందే గోసి, నువ్వు కూడా రారాదే. ఇద్దరం ఒక మొగని వేసుకున్నాం, ఇద్దరం ఏదైనా కలిసి పంచుకుందాం దాయే. యజమాని రావాలి. ఈ అవ్వ ఆడు యజమాని అన్నప్పటి నుంచి నాకు గాలుతాందే. నువ్వే యజమానివి గాని పోవే పో. నువ్వేనా మా ఇంటి యజమానివి? అదే అత్తర్ సాహిబు, అదే యజమాని, నేను కాదు. అయితే దామ్మా. ఏం చేసుడు? నువ్వు దగ్గరికి రా. అవ్వో నేను రాను, నా నగలు ఇంత కొట్టేస్తావు. నీ ఒంటి మీద గ్రామ్ నగలు లేదు, కొట్టేస్తావు అంటవేంది? అయినా సరే నేను రాను, నా శీలం. మీ అమ్మ నీకున్నది శీలం, ముసలి మొక్కపుదానా నడు. అవ్వో మళ్ళా పడేసింది. ఓ అత్తర్ సాహిబు, ఇంకెంతసేపు? ఇంకా 2 నిమిషాలు ఉన్నది. ఈ దీపం మారిపోతుంది. ఇక ఒసై లేత్తవానే నీ మీద దున్కన్నా నుంచిడికి. అద్దు సత్తన నడ్డు ఇరుగుతుంది. ఓ అత్తరు సాహిబు, ఏం చేయనో చెయ్యయ్యా, చెప్పు ఏం చేయాలి చెప్పు. నువ్వు ముందు కూసో అమ్మా. నీ కూసునుడు గత్తర పోతే నా నడ్డు ఇరిగిందని నేను చస్తా ఉంటే కూసో అమ్మా అని పలుకులు వాళ్ళక పడితివి. ఏందో చెప్పు తొందర. ఈ దీపం ముందటికి రా. దీపం ముందటినే చచ్చిన కదా. ఇంకా ముందుకొచ్చి నేను ఒక మంత్రం చెప్తా, మంత్రం చదవాలి నువ్వు. చదివితే పోతుందా ఇక గబ్బిలం? పోదు, ఇక్కడికి వస్తుంది. ఇంట్లో ఎక్కడున్నా ఏ మూలలున్నా ఇక్కడికి వస్తుంది. ఈడికత్తది ఆయనతో అది మమ్మల్ని ఏమన్నా చేస్తే? ఇప్పుడు ఏం చేయది, రాత్రి పూటే మన ఎత్తది. రాత్రి పూట ఎత్తదంటే నేను బల్లెక్కుతా. ఎక్కినామనుకో మళ్ళదంతా దిగు. మళ్ళీ దంతదట. ఓ అత్తరు సాహిబు, ఏం చేసుడో చెప్పు. ఆడ దీపం దగ్గరికి రా ముందుకు. అవ్వా వచ్చిన. ఇప్పుడు నేను ఒక మంత్రం జపిస్తా, నువ్వు కూడా జపించు. నువ్వైతే శపించు, చిచి చెప్పించు. ఓ అత్తర్ సాహిబు తొందర వేయించు, నీకు పుణ్యం ఉంటుంది. జపాన్ చెప్పంటే ఎగిరిస్తాడు. ఆ గబ్బిలం ఆత్మ ఇంట్లోకి పోయింది ఏంది? ఓ అత్తరు సాహిబు ఉన్నావా? ఉన్నా. మరెందుకు నవ్వబడితివి? నీ డ్రెస్సు మంచిగున్నది, ఇంకొంచెం వంగు.